श्रियेरङ्गपतिं तुङ्गशेषपर्यङ्कशायिनं शनैरुन्निग्रनेत्राब्जप्रीणिताशेषचेतनम् अप्राकृते दिव्यधाम्नि श्रीमातृपरिसेवितं पुण्डरीकायतदृशं संशयेति विदीप्तये तत्त्वेन यश्चिरचिदीश्वरतस्वभाव भोगापवर्गतदुपायगतिरुदारः सन्दर्शयन् निर्ममीतपुराणरत्नं तस्मै नमो मुनिवराय पराशराय. జై శ్రీమన్నారాయణ. ప్రహ్లాదుడు ఆ దైత్య బాలకులకు అందరూ కూడా గురుకులంలో చదువుకుంటున్నారు గురువు గారి దగ్గర. ఆ చదువుకునేటువంటి సందర్భంలో అందరూ కలిసి ఉంటారు కనుక తనకు హృదయంలో కలిగినటువంటి భావజాలాన్ని కేవలం తన దగ్గరే ఉంచుకోవటం కాకుండా ఆ పిల్లల యొక్క మనస్సులో ఆ బీజాలు కనుక నాటినట్టయితే వాళ్ళు కూడా ఉజ్జీవించేటువంటి అవకాశం ఉంటుందనే భావంతో తనకు పరమాత్మ యొక్క అనుగ్రహం చేత సిద్ధించినటువంటి ఆ భావజాలాన్ని నెమ్మదిగా ఆవిష్కరిస్తున్నాడు. ముందుగా శరీరం యొక్క స్థితిగతులని చెప్పాడు. ఆత్మ యొక్క స్థితిగతులు మనకు చెప్పాలి. శరీరానికి ఆత్మకి ఉండేటువంటి తేడాను స్పష్టంగా మనకు తెలియజేయాలి. అయితే ఈ రెంటికి మధ్యలో లింకుగా ఉన్నటువంటి మనస్సు అనేది ఒక తత్వం ఉంది. దానికి చాలా విచిత్రమైన ప్రవృత్తి ఉన్నది. మనం ఏదైనా ఒక వస్తువు సుఖజనకము, ఇది సుఖకరమని అనుకున్నా, లేదా ఇది దుఃఖాన్ని కలగజేస్తుందా అనుకున్నా, అది వస్తుగతమైనటువంటి భావన కాదు. ఏ వస్తువు సుఖంగా ఉండదు, దుఃఖంగానూ ఉండదు. ఈ వస్తువు సుఖమే అని నిర్ణయించడానికి కానీ, ఈ వస్తువు దుఃఖమే అని నిర్ణయించడానికి కానీ అవకాశం ఉండదు. అది మనస్సు యొక్క అభిమానం మీద ఉంటుంది. మానసికమైనటువంటి అభిమానాన్ని బట్టి చిన్న ఉదాహరణ చూస్తుంటారు మనవాడు. ఒకే వస్తువు ఉంటుందట. ఒక శరీరం, కామినీ శరీరం ఉంటుంది, ఒక స్త్రీ యొక్క శరీరం ఉంటుందాం కాసేపు. ఆ శరీరాన్ని కాముకుడైనటువంటి వాడు చూసినట్టయితే భోగ్య వస్తువుగా చూస్తాడు. ఒక కుక్క రోడ్డు మీద పోతూ చూస్తుంది, ఒకసారి మూడు చూస్తుంది. దానికి ఏదో కానీ మహాసౌందర్యవతి అనే భావన ఉండదు. అది తినే పదార్థం ఉంటుంది. కుక్కలకి ఏదైనా తినే వస్తువు, ఎంతకంటే ఇంకా. అదే మార్గంలోంచి వెళుతున్నటువంటి ఒక సర్వసంగ పరిత్యాగి అయినటువంటి వాడు వెళ్తాడు. ఆ వెళుతుంటే ఆయన చూస్తాడు, ఇది క్షుద్రమైనటువంటిది, ఇది మనకు పతన కారణమైంది అని చూస్తాడు. మరి వస్తువు మారిందా? ఆ వస్తువు ఒకదానికి తినే పదార్థమైంది, మరొకదానికి భోగ్య వస్తువు అయింది, మరొకదానికి ఏక్యమైన వస్తువు అయింది. అంటే ఈ భోగ్యత్వము, ఏక్యత్వము, తినదగిన యోగ్యత కలగటం అనేది వస్తువు యందు ఉండే నియతమైన లక్షణం అయినట్టయితే, అది తినదగిన వస్తువు అయితే అందరికీ తినదగినదే కావాలి. అది భోగ్యమైన వస్తువు అయితే ప్రపంచంలో ఉండేవారికి అందరికీ భోగ్యంగానే ఉండాలి. అది పరిత్యజింపదగిన వస్తువు అయితే అందరికీ అలాగే ఉండాలి. కానీ వారికి అలా కనిపిస్తుంది, వీరికి ఇలా కనిపిస్తుంది. వారు చూసి ఏక్షభావంతో వెళ్ళిపోతున్నారు ముఖం తిప్పుకొని. ఇది వచ్చేమో తోకాడించుకుంటూ వచ్చి ఇలా పట్టుకొని ఏదో దాని వాసన చూస్తుంది, ఏదో తినదగిన పదార్థం అని. మరొకడేమో వ్యామోహంతో మోహపడిపోతున్నాడు. ఏమిటి దీనికి కారణం అంటే అది మనస్సే కారణం తప్ప మరొక వస్తుగతమైన లక్షణము కాదు. అది మనం గుర్తించాలి. అందువల్ల అనోలోమ విలోమ భావం చేత ఏ వస్తువు ఇప్పుడు సుఖకరం అని అనుకుంటాం, అదే వస్తువు కాలాంతరం ముందు దుఃఖం అవుతుంది అన్న విషయాన్ని చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చి, అయ్యా ఈ రకమైనటువంటి అనియతముగా ఉండేటువంటి, అశాశ్వతముగా ఉండేటువంటి సుఖ దుఃఖములకు నెలవైన ఈ శరీరం అదే పరమార్థం అనుకొని, దీనితోటే ఉండేటువంటి బంధములు మాత్రమే నిజమైన బంధములని, నా బ్రతుకంతా అందుకోసమేననుకుని మానవుడు జీవితాంతము ఈ దేహబంధములతోటే బాధపడుతూ ఉంటాడు. లోపల ఉండేటువంటి ఆత్మతత్వాన్ని గుర్తించలేడు. దాన్ని గుర్తించలేనందువల్ల ఆత్మ బాంధవ్యాన్ని వాడు ఎంతమాత్రం సాధించుకోలేడు జీవితంలోనూ. పుట్టిన దగ్గర నుంచి చిట్టజోరులు కూడా దేహబంధాలు, దేహబంధాలు, దేహబంధాలు. వాటి గురించి తాపత్రయపడతాయా? దీనికి కారణం ఏమిటి? మనస్సు అని చెబుతూ, క్రియతే కరోతి హే దైత్యసుతా యావన్మాత్రం పరిగ్రహం తావన్మాత్రం సయేవాస్య దుఃఖం చేతసి యచ్చతి. ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఏ వస్తువు అయినా సరే మీరు తీసుకొచ్చారు అంటే మీ ఇంట్లో పెట్టుకుంటే అది మీ ఇంట్లో కూర్చోలేదు,
ఇది నాకు కావాలి, ఇవాళ ఫ్రిడ్జ్ కావాలి, లేకపోతే ఇంకోటి ఎయిర్ కండిషన్ కంపోనెంట్ కావాలి, ఇంకో కారు కావాలి, మరొకటి కావాలి, మరొక కావాలని తెచ్చి పెట్టుకుంటే అది మీరేదో ఇంట్లో పెట్టుకుంటున్నారు మీరు అనుకుంటున్నారు తప్ప మీరు ఇంట్లో కాదు పెట్టుకుని మీ మనస్సులో పెట్టుకుంటున్నారు. అందువల్ల ఇంట్లో ఉన్నప్పుడు దానివల్ల సుఖమో దుఃఖమో ఎలా ఉంటుందో మనస్సులో ఉన్నప్పుడు కూడా దాని లక్షణం అలాగే ఉంటుంది. అది సుఖం అనుకుంటే మనస్సులో అది ఎక్కడున్నా సుఖంగానే ఉంటుంది. అది దుఃఖాన్ని కలిగించే వస్తువు అయితే అది ఇంట్లో ఉన్నా నీకు అక్కడ దుఃఖాన్ని కలిగజేస్తుంది. ఇంతకీ సుఖజనకమా దుఃఖజనకమా అది మీరు గుర్తించండి. యావత కురుతే ఇక్కడ చిన్న చమత్కారం చెబుతున్నాడు. ఈ మనస్సు యొక్క లక్షణం ఏమిటంటే మనం కావాలి కావాలి కావాలని తెచ్చిపెట్టుకున్న వస్తువులను మనం ఎక్కడికి పోతే అక్కడ మోసుకుపోతూ ఉంటుంది. అందువల్ల మనము వేరే వేరే విషయములైంది మనస్సును పెట్టి చూద్దామని అనుకుని ప్రయత్నం చేస్తున్నా ఈ సంస్కార రూపంగా మనస్సులో ఉండిపోయిన ఈ వస్తువులే అక్కడ గుర్తుకు వస్తుంటాయి. ఇవాళ స్వామివారి ప్రసంగం చేస్తారు 8:30 నుంచి 9 దాకా అని మనకు బాగా తెలుసును. సద్విద్య మీద వారు ప్రసంగం చేస్తున్నారు అని మనకు తెలుసును. ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు ఇక్కడికి వచ్చి చక్కగా 1/2 గంట సేపో గంట సేపో మనస్సును ఏకాగ్రంగా ఉంచుతాం. ఇంతకంటే మనకు అవకాశం ఉండదు. ఇంటికి వెళ్ళిన తర్వాత మన కార్యక్రమం మనది అని కూడా బాగా తెలుసును. అయినప్పటికీ మనం ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఇక్కడ తెచ్చుకుంటాము. సెల్ ఫోన్లో ఏం తెచ్చుకుంటాం? వస్తువులేగా ఇక్కడ పట్టుకొస్తాం. రోజు మీరు పాపం చెబుతూనే ఉంటారు సెల్ ఫోన్లు మీరు ఆడించకండి, డిస్టర్బెన్స్గా ఉంటుందని. కనీసం దాన్ని ఆఫ్ చేయడం కూడా చేతగాని దశలో దగ్గర పెట్టేసుకొని వారు పట్టుకొచ్చి వీరు పట్టుకొచ్చి ఆపేయటానికి అడుగురిచ్చి ఇడుగురిచ్చి రోజు డిస్టర్బెన్సే. ఏం ఒక్క 1/2 గంట సేపు మనం సెల్ ఫోన్ అవతల పెట్టి రాలేమా? ఇంటి దగ్గర పెట్టి రాలేమా? ఇప్పుడు మేము వారేం మీ సెల్ ఫోన్ దగ్గర పెట్టి కూర్చోలేదు, నేను పెట్టుకోలేదు, మా కృష్ణవర్ధన్ గారి దగ్గర అంతకంటే లేదు. మేము బాగా బతుకుతామే, ఇబ్బంది ఏం లేదే. చేస్తారు, ఎవరో ఫోన్ చేస్తారు, చేస్తే మనం అందులో చూసుకుంటాం, అవసరం అనుకుంటే మళ్ళీ ఓపెన్ చేసుకుంటాం, మాట్లాడుకుంటాం. ఇంతటితో ఏమీ పోలేదు కదా. అంటే ఒక చిన్న ఉదాహరణ చూస్తున్నాను. అది మీ విషయమే కాదు, మా విషయం కూడా. నేను పట్టుకెళ్ళాను అనుకోండి, అది తప్పు. కాన్సన్ట్రేషన్ కావాలి. మనం ఎక్కడికి వెళ్ళాము, ఏ విషయం కోసం వెళ్ళాము, దాని ఎందుకు కాన్సన్ట్రేషన్ కావాలి. కానీ సాధించలేము. అది అది అందరికీ ఉండేటువంటి లక్షణం. దానికి కారణం ఏంటి? దాన్ని పరిగ్రహ అన్నాడు. దీన్ని ఓ మంచి టెక్నికల్గా పదం వేశాడు. యావంత పరిగ్రహ. ఏ వస్తువులు కావాలని ఇది నాకు ఇష్టం, ఇది నాకు ఇష్టం, ఇది నాకు ఇష్టం, ఇది నాకు ఇష్టం అని ఇంట్లో తెచ్చిపెట్టుకుంటావు. అది ఇంట్లో కూర్చోదనైనా అది నీ మనసులో కూర్చుంటుంది. ఇంట్లో సుఖాన్ని కలగజేయదు. ఎందువల్ల? ఫ్రిడ్జ్ తెచ్చాం, అది పనిచేస్తుందో లేదో, ఎంతకాలం ఉంటుందో, గ్యారంటీ పడి ఉందో లేదో, చల్లదనం బాగా వస్తుందో లేదో, దాని గురించి 24 గంటలు దాని గురించి ఆలోచన. మరి ఏం కలిగజేసిన? దుఃఖాన్ని కలిగజేస్తుంది. ఆ వస్తువు మనం ఎక్కడికో వెళ్ళిన తర్వాత ఆ మనస్సులో ఆ వస్తువు ఉంది. అది ఉందో పోయిందో, నశించిపోయిందో, దహింపబడిందో, ఎవడన్నా అదహించిపోయాడు, దాని గురించే మళ్ళీ ఇక్కడ మనకు ఆలోచన. చాలా సైకలాజికల్గా చెబుతున్నాడు. ఇదే నేను చెబుతున్నాను అనుకోకండి. ప్రహ్లాదుడు ఆ బాలకుడు చెబుతున్నటువంటి మాట అన్నమాట. కరోతి హే దైత్యసుతా యావన్మాత్రం పరిగ్రహం. ఓ రాక్షస బాలకులారా, ఈ మానవుడు అనేవాడు మానవుడు కాదనుకోండి, ప్రాణి ఏ వస్తువును తాను దాచిపెట్టుకుంటుందో, తెచ్చిపెట్టి దగ్గర పెట్టుకుంటుందో తావన్న మాత్రం సయేవాస్య దుఃఖం చేత సీయచ్చది. ఆ తెచ్చిపెట్టుకున్నది ఇంతైనా సరే ఆ ఇంత పిసరే దుఃఖాన్నే కలుగజేస్తుంది తప్ప ఎక్కడ ఏ దశలో కూడా సుఖం కలుగజేస్తున్నట్టుగా లేదు నాయన. అందువల్ల చాలా అద్భుతమైన శ్లోకం ఇది. ఎప్పుడు మనం వీలైతే బోర్డు మీద రాసి పెట్టుకుని ఇంట్లో తగిలించుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఈ జన్మలో కాదనుకోండి, ఈ జన్మలోనైనా ఒక విషయం మనం గుర్తించాలి. ఇలా చెప్పుకునే యోగ్యత కలిగిన వారు, వినగలిగే యోగ్యత వారు ఈ యోగ్యత నిలబెట్టుకుంటే ఈ జన్మలో మనకు ముక్తి అని రాదు. కానీ మళ్ళీ పై జన్మలో ఇలా కూర్చొని చెప్పుకునే యోగ్యతను, అలా వినే యోగ్యత మనకు వస్తుంది. అది మనం గుర్తించుకోవాలి. వాడు వెచ్చవెచ్చుకుంటున్నాడు, ఇంటింటికి వెళుతున్నాడు, అమ్మ అమ్మ అంటున్నాడు. ఒక పెద్ద మనిషి వెళుతున్నాడు, ఒరే వాడు వెచ్చవెచ్చుకుంటాడు చూసావా, వాడు వెచ్చవెచ్చుకుంటున్నాడు అనుకుంటావా? కాదు, ఇంటింటికి వెళ్ళి బోధిస్తున్నాడు. ఒరే నేను వచ్చి దేహి అన్నాను రా నా బతుకికి, నువ్వు పెట్టగలిగే స్థితిలో నువ్వు వచ్చావు, నువ్వు అలాగే ఉండాలి, నేను ఇలాగే ఉండాలి. ద్వారం ద్వారం అటన్ భిక్షు శిక్షచ్చేవన్న యాచతే. ఇంటింటికి వెళ్ళి ఆ భిక్షుకుడు ఎదుటివాడికి బోధిస్తున్నట్టు గృహస్థులకి. అదత్వా మాదృశో మాభూ, నేను పూర్వజన్మలో ఇవ్వలేదు నాయన, అందుకే యాచించే స్థితిలోకి వచ్చాను. కానీ నువ్వు మాత్రము దత్వా ఇచ్చే స్థితిలో ఉన్నావు కనుక త్వం తాదృశోభవ,
పై జన్మలో కూడా మళ్ళీ ఆ యోగ్యతను సంపాదించుకో, అది వాడు బోధిస్తాడు. అలాగే మనం ఏ స్థాయిలో ఉన్నామో ఆ స్థాయి నుంచి దిగజారకుండా ఉండటం కోసం అని చెప్పి మనం ఆ రకంగా చేస్తూ ఉండాలి. అందువల్ల తావన్ను మాత్రం సయేవ యావంత కురుతే జంతు సంబంధాన్ మనస ప్రియాన్. అందువల్ల మానవుడు అనేటువంటి వాడు ఎన్ని వస్తువులను నాకు ప్రియమైనవి అనుకుంటాడో, ఈ మనస్సు అనేటువంటి చిన్న స్థానంలో అన్ని మేకులు కొట్టుకుంటున్నాడు. ఒక్కటి తీసుకొచ్చి మేకు కొట్టుకుంటుంటాడు అన్నమాట. ఓ వస్తువు నాకు ఇష్టమని ఇంట్లో తెచ్చి పెట్టుకున్నామంటే ఇంకా ఆ రోజు నుంచి దుఃఖాన్ని మనం తెచ్చిపెట్టుకున్నామని అర్థం. అది ఉన్న దుఃఖమే, పోయిన దుఃఖం. ఇప్పుడు అనుకున్నాం కదా, ఇంట్లోనే ఉంటుంది, ఎవరు కొట్టుకోడు, బాగానే ఉంటుంది, మంచి కండిషన్లోనే ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చి మన మనసు అంతా అక్కడ దాని మీద ఆలోచిస్తుంటాం. అది ఉందో పోయిందో, వాడు వడ్డు పోయాడేమో, వచ్చేటప్పుడు ఆ కిటికీలో పెట్టాను, ఎవడన్నా వచ్చి నెమ్మదిగా వడ్డు కూడా ఇంకేస్తాడేమో. ఇక్కడ ఉపన్యాసం లేదు, ఏమీ లేదు, వినటం ఏం లేదు, మన మనసు మాత్రం. అలాగే చెప్పేవాళ్ళకి కూడా ఏమి ఉండదు, ఏదో అక్కడ వస్తువు ఉంది, అది అక్కడ పెట్టి వచ్చాను, గబగబా ఇక్కడికి వచ్చేసాను, టైం అయిపోతుందని. ఇంతలో ఎవడైనా వచ్చి దూరి వడ్డిపోయాడేమో, ఈ ఉపన్యాసం పోతుంది, ఇది కాస్త పోతుంది, మనస్సు అక్కడికి. ఇది దీని యొక్క లక్షణం ఆయన. అందువల్ల యావంత కురుతే జంతు సంబంధాన్ మనస ప్రియాన్. ఈ ప్రాణి అనేటువంటి వాడు ఎన్ని రకములైన వస్తువులతో సంబంధాన్ని కలగజేసుకుంటాడో తావంతో అస్య నిఖంజంతే హృదయ శోకశంకవ. ఎంత అద్భుతమైనటువంటి, ఎంత చక్కటి సంస్కృతం ఇంత ప్రసన్నంగా ఉంటుందని మనకి పురాణాల్లో ఉండేది కృష్ణుడిగా ఉంటుంది. తావంత అస్య నిఖంజంతే హృదయ శోకశంకవ. ఎన్ని వస్తువులు తెచ్చిపెట్టుకుంటే అన్ని వస్తువులు కూడా నీ హృదయంలో మేకుల్లాగా దిగబడతాయి నాయన. అవి కదిలే అంటే చాలు నీకు బాధను కలగజేస్తూ ఉంటాయి. ఈ మనస్సుకు చాలా అద్భుతమైన లక్షణం ఉంది. ఏమిటో తెలుసండి, యజ్జద్గృహే తన్ మనసి. ఇంట్లో ఏవేవైతే తెచ్చిపెట్టుకున్నావు అన్నీ మనస్సులో ఉన్నాయి, ఇల్లే మనస్సులో ఉంది. యజ్జద్గృహే తన్ మనసి. ఇంట్లో తెచ్చిపెట్టుకున్న ప్రతి వస్తువు కూడా మనస్సులోనే ఉంటుంటుంది. ఎత్ర తత్ర అవతిష్ఠత. ఎక్కడికి వెళ్ళి కూర్చున్నా సరే, గుళ్ళోకి వెళ్ళి కూర్చున్నా సరే, ఒక ప్రశాంతమైనటువంటి ఉద్యానవనంలోకి వెళ్ళి కూర్చున్నా సరే, ఆశ్రమంలో వచ్చి కూర్చున్నా సరే, ఇంట్లో ప్రీతితోటి ఏ వస్తువు తెచ్చిపెట్టుకున్నామో ఆ వస్తువు మనం ఎక్కడికి వెళితే అక్కడ ఈ మనస్సులో అలా బదిలంగా ఉంటుంది. అది ఎప్పుడు గుర్తుకి వస్తూనే ఉంటుంది. దాని గురించినటువంటి అంబరీలా అని ఒక చిన్న కథ ఒకటి ఉండేది, ఒక పాఠం కింద కూడా ఉండేది. కొత్తగా గొడుగు తెచ్చుకున్నట్టు, పొద్దుటి నుంచి సాయంకాలం దాకా గొడుగును ఉపయోగించుకోలేదు, దాన్ని రక్షించుకోవడానికి వాడు బ్రతుకనేది వెళ్ళాలి. కొత్త చెప్పులు కొనుక్కొస్తాం, వెళ్ళిన దగ్గర నుంచి దేవుడు కనిపించాడు. ఆ నామాలు ఇవాళ ఆయన వెంకటేశ్వర స్వామి సంగతి దేవుడు కానీ కొత్త చెప్పులు ఏమైపోతాయో, ఉంటాయో పోతాయో అని మనస్సు అంతా చెప్పుల మీదే. దేవుడి మీద ధ్యాస కాదు, చెప్పుల మీద ధ్యాస. ఇది మనమేమో అనుకోకల, మనస్సు అలా ఇచ్చాడు, దాని యొక్క లక్షణం అది. మనస్సుకి ఆ రకమైనటువంటి ఒక్కసారి పట్టుకుందంటే దాన్ని వదిలిపెట్టదు. 24 గంటలు వెనకాల ఉండేది హాల్ట్ చేసేటువంటి లక్షణం దానికి ఉంటుందయ్యా. అందువల్ల యజ్జద్గృహే తన్ మనసి ఎత్ర తత్ర అవతిష్ఠత నాశ దాహ అపహరణం తత్ర తస్యైవ తిష్టతి. ఎక్కడ కూర్చుంటే అక్కడే నశించిపోయిందేమో, ఎక్కడికైనా పోయిందేమో, ఎవరిని అపహరించేసాడేమో, ఎవరిని తగలడిపోయిందేమో, ఏమైపోయిందేమో, అలాగో ఇలాగో ఎక్కడ కూర్చున్నా సరే దాని యావే మనస్సు కలుగుతూ ఉంటుంది. అందువల్ల జన్మన్యత్ర మహద్దుఃఖం మ్రియమాణశ్చాపితస్య తత్ యాతనాసు యమస్యోగ్రం గర్భసంక్రమణేషు. పుట్టిన దగ్గర నుంచి చివరి వరకు అవి ఇవి సాధించుకోవాలనేటువంటి ఒక తాపత్రయం, సాధించుకోవడం పడే కష్టంతో పాటు రక్షించుకోవడం కోసం పడేటువంటి కష్టము, అవి పోతే పడేటువంటి కష్టం, పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఆఖరికి నరకంలో కూడా దుఃఖమే తప్ప ఏమీ లేదు. అయితే ఏమంటే అంతా దుఃఖమేనా? ఏం సుఖం లేదా? ఉంది. మన స్వామివారు చెప్పారు, అదే మనస్సును పట్టుకెళ్ళి వెనక నేను చాలాసార్లు చెప్పాను, దొంగ గడ్డి మేసే పశువులు మన దగ్గర ఉంటాయి. ఆ పశువు యజమాని గారికి సుక్షేత్రం ఉన్నా తీసుకువెళ్ళి స్వేచ్ఛగా తిను అంటే తిందక్కడ. అది దొంగ గడ్డి పక్కవాడి చెరువు గడ్డి వేయటం అలవాటు పడ్డది. అందుకని ఏం చేయాలి, దానికి ఒక పక్క చేయను ఏదో చూపిస్తాయి కానీ తిందన్నమాట. అందుకని ఆ పక్కవాడి చేయను అది కొనేసేసి పట్టుకొచ్చి ఇది నాది కాదన్నట్టుగా అవసరమైతే బోర్డు పెట్టి దానికి పెడితే అది తింటుంది తప్ప ఇక్కడికి వచ్చి దానికి దొంగ గడ్డి వేసే దాని యొక్క మేక యొక్క లక్షణం లేదా పశువు యొక్క లక్షణం అది. అందువల్ల దీనికి ఏం చేయాలి, ఇదిగో తీసుకొచ్చి పక్కన ఓ శుభాశ్రయాన్ని తీసుకెళ్ళి దాన్ని జోడించేస్తే అది అశుభాశ్రయంలోంచి
శుభాశ్రయంలోకి వస్తుంది. ఎందుకంటే ఏదో ఒకటి మీటింగ్ కదా, ఖాళీగా ఉండదు, ఏదో ఒకటి దాంట్లో స్టఫ్ పడాలంటే ఈ స్టఫ్ తీసేసి ఆ స్టఫ్ కనుక వేసినట్టయితే అది తాను చక్కగా. ఇప్పుడు పాత్ర ఉన్నదండి, పాత్రలో అమృతము పోయవచ్చును, విషము పోయవచ్చు. మనస్సు పాత్ర అండి, అందులో మీరు వేసిన పదార్థమును బట్టి మనస్సు యొక్క ఆకారం మారుతుంది తప్ప మనస్సు అనేది మామూలుగా సహజంగా చిత్తద్రవ్య సత్వం అంటారు దానికి అసలు సహజంగా ఉన్న పేరు ఏంటంటే సత్వం అని పేరు. సాత్వికం అనడానికి మనోబలం, సాత్వికం మంచి సాత్వికమైన లక్షణం ఉందండి అంటే సత్వం అంటే అంతఃకరణము, అంతఃకరణం యొక్క బలం అంటే సత్వబలం అని అంటారు. ఇది ఒక చక్కటి స్వచ్ఛమైనటువంటి దేనితో చేసింది, మన క్రిస్టల్తో చేసినటువంటి స్ఫటికముతో చేసిన పాత్ర వంటిది. ఆ పాత్రలో మీరు ఏ పదార్థం వేస్తే ఆ పదార్థము యొక్క రంగు ఆ పాత్రకు కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల మీరు మంచి విషయం ఇస్తారా అది మంచిగా మారుతుంది, లేదు చెడు విషయం పోస్తారా అది అలా పోతుంది. అందువల్ల నీకు పరిగ్రహించే విషయాన్ని బట్టి అది ఉంటుంది తప్ప దానికి వేరే ఏమీ లక్షణమేమీ లేదు నాయన. అందువల్ల మీరు చేయవలసింది ఒకటే, ఏం చేస్తారంటే దీనికి ఏదో విషయం ముందు ప్రసరించే లక్షణం ఉంది కనుక దానిని ఒక చోటకు పారేదాన్ని మరొక పారకమానదు పాపపు మనసి నీరసములతో ఎందైనా. పాపక ఏదో చూడకమానదు చూచెడి కన్నీది, ఇది చూసే లక్షణం కళ్ళు మూసుకున్నా చూపిస్తూనే ఉంటుంది. మనం మూసుకుందాం అనుకున్నా మనస్సు పారకుండా ఉండదు. కానీ ఆ పారేటప్పుడు సద్విషయం ఉంది కనుక, మంచి విషయం ఉంది కనుక పారేటట్టుగా మనం అభ్యాసం చేయించినట్టయితే అది విధిస్తుంది అని చెబుతూ తదే. అయితే ఏమైనా ఆ శుభాశ్రయమైనటువంటి వస్తువు ఏమైనా ఉంటే చెప్పవయ్యా. చెప్పేది ఏముందండి, శ్రీహరి భగవంతుడనేటువంటి వస్తువు. మిగతా వస్తువు ఏది పుచ్చుకున్నా అది దుఃఖరూపము, కానీ భగవంతుడనే వస్తువును చూశారండి కేవలము సుఖరూపము, శాశ్వతమైన సుఖరూపము. ఇప్పుడు ఇవాళ మాకు ఈ సుఖజనకమైన వస్తువు తెచ్చుకుంటే అది ఇవాళ మీకు సుఖం కలిగించవచ్చు, మరొక క్షణంలో దుఃఖాన్ని కలిగించవచ్చు. ఒక కారు తెచ్చి పెట్టుకుంటే బాగానే ఉంది, కానీ ఒక్కసారి దానికి రిపేర్ వచ్చిందంటే ఓ 15,000 20,000 అక్కడ బిల్లు వేసేటప్పటికల్లా ఆ కారు చూసి ఏడుస్తూ కూర్చోవాలి. అంతే కదండి. ఏమైనా చాలా పెద్దటండి, మాకు సాఫిస్టికేటెడ్ అండి. ఎంత సాఫిస్టికేషన్ ఉన్నా డబ్బులు బాగా అవుతాయి అన్నమాట. వాడు వెళ్ళి అందులో పెట్టేటప్పటికి ఇస్తాడు వాడు బిల్లు. పెట్టేటప్పుడు ఎలా పెడుతుందో మనకు తెలియదు. అబ్బా వచ్చేటప్పుడు మాత్రం 20,000 వేశాడంటే ఇంకా దాంతో ఏడుస్తూ కూర్చోడు. ఇది దాని యొక్క లక్ష్యం. ఈ లోకంలో ఉన్న ఏ వస్తువైనా దుఃఖాన్ని కలగదు, కానీ నారాయణ అనేటువంటి తత్వం ఉంచారండి, శ్రీహరి అనేటువంటి తత్వం. ఒక్కసారి లోపలికి వస్తే వచ్చినప్పుడు సుఖము అన్ని దశలలోనూ అది సుఖాన్నే తప్ప దుఃఖం అనేటువంటి దాన్ని లేచి మాత్రం కూడా కలిగించదయ్యా. అందువల్ల తదేవం అతి దుఃఖానాం ఆస్పదేత్ర భవార్ణవే భవతాం కథ్యతే సత్యం విష్ణురేక పరాయణం. మీకు నిజం చెబుతున్నా, మీరు నన్ను వెరివాడనుకుంటారు. ఎప్పుడు నేను సంతస శ్రీ నారాయణ పాదపద్మయుగడి చింతానుసంధాన మగ్నుండై ఏదో దైత్యసుతుడు ఉండేను ఏదో అని చెబుతుంటాడు. పోతన గారు చక్కగా రాస్తాడు. సంతత శ్రీ నారాయణ పాదపద్మయుగడి చింతానుసంధాన మగ్నుండై. ఎందుకు అలా ఎందుకుండాలి? మనకు వస్తువును భావించగలుగుతుందా? నారాయణనే మనసులో ఎందుకు పెట్టుకోవాలి అంటే ఆ వస్తువు దుఃఖాన్ని కలుగజేస్తుంది. ఈ నారాయణ అనేటువంటి వస్తువు ఎప్పుడు దుఃఖాన్ని కలుగజేయని కారణం ఏమిటి? ఇది సుఖరూపము. అంటే భగవంతుడికి స్వరూపం ఏమిటని అడిగితే మనం ఏం చెప్పాలంటే ఆనందమే స్వరూపం. ఆనందో బ్రహ్మే దివ్య జానాతి. అందుకే మనకి ఎప్పుడైనా ఒక చక్కటి ఆనందం కలిగిందని కాసేపు కూర్చున్నప్పుడు మనస్సు బాగా మంచి ఆనందాన్ని పొందింది అనుకోండి, అంటే భగవంతుని యొక్క అనుభవం మనకు కలిగింది అని అర్థం. ఒక క్షణకాలం మన మనస్సులో కనుక ఆనందం వస్తుంది. అయితే ఏమండి మాకు వాడిని ఎవరో గిల్లితే మాకు ఆనందం అండి, వాడు పొడిస్తే ఆనందం. ఈ ఆనందం ఏమిటి? అది పొల్యూటెడ్. ఇది ఆనందం అనరు, అది ఆనందం అనరు. అది క్రోధంలోనూ మోహంలోనూ భాగం తప్ప అది ఆనందం అనడానికి లేదు. ఏ ఆనందం అయితే స్వచ్ఛముగా ఉంటుందో, ఉత్తమమైన వస్తువును ఆశ్రయించిందో కలుగుతుందో, ఒక సుందరమైనటువంటి పుష్పాన్ని చూస్తాం, మనస్సు ఉల్లాసంగా ఆనందం వస్తుంది. అప్పుడు ఆ ఆనంద దృష్టిలో భగవంతుని యొక్క అభివ్యక్తి కలిగింది. డివైన్ టచ్ అంటారు, దివ్యమైన స్పర్శ. ఒక దివ్య స్పర్శ కలుగుతుంది. ఓ మంచి మాట వింటాం, ఓ ప్రవచనం వింటాం, ఎంత బాగుందండి అనిపిస్తే అప్పుడు మీకు భగవంతుని యొక్క ఆవిర్భావం మీలో కలిగినది. అలాగే ఒక మంచి వస్తువు తిన్నప్పుడు కూడా ఎంత బాగుందని అనిపిస్తే భగవంతుడు ఆ ఆనంద రూపంలో నీలో వ్యక్తమయ్యాడు. అయితే
ఈ లౌకిక విషయముల వల్ల కలిగేటువంటి ఆనందము శాశ్వతం కాదు, ఆయన్నే పట్టుకుంటే వచ్చేటువంటి ఆనందము అది శాశ్వతం కనుక వీటిని వదిలిపెట్టండి, నెమ్మది నెమ్మదిగాను ఆయన్ని పట్టుకోండి చెబుతున్నాడు. బాగానే ఉంది ఆయన మా జాని, సరే నువ్వు చెప్పినవన్నీ బాగున్నాయి, మాకు కాదు. మా ఇంట్లో మా వాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళు, వాళ్ళకి చెప్పినట్టయితే వాళ్ళు చక్కగా నువ్వు చెప్పినవన్నీ తెలుసుకుంటారు. పిల్లలకి మాకు చేసే ప్రయోజనం అంటే మా జానీత వయం బాలాహ, మనం బాలురము అని అనుకోవద్దు. మనం బాలురము కాదు, యవ్వనం కలవారి కాదు, ముసలివాళ్ళం అంతకంటే కాదు. ఎందువలంటే ఈ శరీరానికి బాల్య యవ్వన కుమారాది దశలు తప్ప లోపల ఉండేటువంటి దేహి, లోపల ఆత్మ అనేటువంటి ఒక తత్వం ఉన్నది, అది శాశ్వతమైనది. దానికి బాల్య యవ్వన దశలు లేవు నాయన. అందువల్ల దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఆ ఆత్మ అనేటువంటిది లోపల ఉందని గుర్తించండి. గుర్తించి నేను బాలుని కాదు, నేను ఏదో యవ్వనం కలవాడిని కాదు, నేను ఊర్జుని కాదు అని అనుకున్నప్పుడు అప్పుడు నీకు నీ యొక్క స్థితి నీకు తెలుస్తుంది. ఆ శాశ్వతమైన వస్తువు నీ లోపల పెట్టుకోగలుగుతావు నాయన. జరా యౌవన జన్మాద్యా ధర్మాదేహస్యనాత్మన, ఈ ముసలితనం మొదలైన ఆత్మకు సంబంధించినవి కావు, ఇవి కేవలం దేహధర్మము. వాడు అనుకుంటట బాలోహం, నేను చిన్నపిల్లవాడిని అదో నాకు అక్కర్లేదు అనుకుంటాట. సరే అది బాల్యం కాస్త క్రీడలకై ఆడపాటలతో గడిచిపోయిన తర్వాత రెండో వయస్సు వచ్చింది. వయస్సు ఎప్పుడు ఆగదు కదా, దానంతా అది వచ్చేస్తుంది. వచ్చేటప్పటికల్లా ఒరే కాస్త గుళ్ళోకి వెళ్ళరా, ఏదో సహస్రనామం చదవరా, లేకపోతే ఆయన ఎవరో స్వామివారు ప్రవచనం చెబుతున్నారు కాసేపు వినరా అంటే నాకు పని పాటలు ఏంటో అప్పుడు క్రికెట్ ఆడాలి, లేకపోతే ఇంకో చోటుకు వెళ్ళాలి, ఫ్రెండ్స్ క్లబ్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అంటాడు తప్ప గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు మరి వాళ్ళ చుట్టూ తిరగదు. మోటార్ సైకిల్ వాళ్ళ నాన్న జేబు కన్నా పెట్టి వీడు మోటార్ సైకిల్ వేసి ఇక్కడ తిరుగుతుంటాడు. ఎక్కడ? అవుటర్ రింగ్ రోడ్. ఇది వీడి యొక్క పరిస్థితి అనమాట. అంటే తండ్రి తాలూకు వాళ్ళ తాలూకు జేబులకు కన్నాలు పెట్టి ఇవి వేసుకుని లేకపోతే కార్లు వేసుకుని తిరగాలని ఆలోచిస్తాడు తప్ప కాసేపు మంచి ఆలోచన చేద్దామని వాడికి ఉండదు. సరే వాడికి ఉండదు. కొన్ని గృహస్థుడుగా ఉంటాడు కదా, కొంచెం ఆ దిశలో చూడొచ్చు కదా. అంటే గృహస్థుడుగా ఉంటే పెళ్ళాన్నే చూసుకుంటాడా, కొడుకునే చూసుకుంటాడా? ఈవిడికి రోగం, వాడికి రోగం, ఇంకోటికి రోగం, మునివాడికి రోగం, వీడికి రోగం. ఈ రోగాలు వీడితో సరిపోతుంది. బ్రతుకంతా కూడాను ఎంతసేపు వాడి గురించి ఆలోచించుకోవడం, పై వాటి గురించి ఆలోచించడంతో సరిపోతుంది. అందరూ వాడికి కుదరదు కాదండి. వృద్ధాప్యం వచ్చిన తర్వాత, ఒక 60 ఏళ్ళు వచ్చిన తర్వాత హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఎక్కడో కూర్చుని కాస్త పర్యాలోచన చేసుకోవచ్చును. ఇది ఎంతకంటే అబద్ధమేమీ లేదు. నేను కొవ్వూరులో పాఠం చెబుతున్నప్పుడు కాలేజీలో పనిచేస్తుంటే ఒక ఆవిడ వచ్చేది రోజు. ఆవిడకి 65 సంవత్సరాలు. ఇంకొక ఆయన 70 ఏళ్ళు అయిన ఆయన వచ్చేవాడు, రిటైర్డ్ రిజిస్ట్రారు. ఇంకో ఆయన డ్రైవరు, ఇంకో ఆయన ఫ్యాక్టరీ వర్కరు, ఇంకో ఆయన ఒక లీడర్ గారు. ఇవి 5-6 మంది. ఇంకొక సంస్కృతం చదువుకునేవాడు. ఓ రోజున ఆయన అడిగా, ఏమమ్మా 65 ఏళ్ల వయస్సు, 70 వస్తున్నాయి నీకు, ఇప్పుడు సంస్కృతం వచ్చి చదువుకోవాలనుకుంటున్నావు, ఎందుకు వచ్చింది? ఏదో రామకృష్ణ కాస్త ఏ భగవద్గీత చదువుకోవాలంటే మరి కాస్త భాషాజ్ఞానం కావాలి కదండి, అందుకోసం చదువుకుంటున్నాను. సరే బాగుంది. నేనన్నా అమ్మ ఎంత ధన్యురాలు అమ్మ, ఎందుకంటే మీకు చెప్పడం వల్ల కాసేపు టైం నేను తీసుకోగలుగుతున్నాను, నీకు ఎంత హాయిగా ఉంటుంది రిటర్గా వచ్చి చదువుకుంటున్నావు అని. అంటే అయ్యా ఆ మాట మాత్రం మాట్లాడక, నేను ఉద్యోగం చేసేటప్పుడు నేను స్కూలుకో మరో చోటకో పోతాను కనుక నా కూతురు కానీ కొడుకు కానీ మనవాడు కానీ ఎవరో వచ్చేవాడు. ఎందుకంటే అమ్మమ్మ నాయన ఉండదు, అమ్మ ఉండదు, స్కూల్కి వెళ్ళిపోతుంది, మనం అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం అని వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు నేను రిటైర్ అయిపోయాను, ఇప్పుడు 24 గంటలు నా నెత్తి మీద కానమాట. ఎందుకంటే అమ్మ ఏం చేస్తుంది, ఖాళీగా ఉంది కదా అని వస్తుంటారు. వాళ్ళకి వండడం వార్చడం, ఎవరు వస్తారో ఏ సమయం ఎలా ఉంటుందో తెలియదు. అందువల్ల కాసేపు 1 గంట మీ దగ్గరికి వస్తే తప్పించుకోవచ్చని నేను వస్తున్నాను అని. ఈ పాఠం అని చెప్పి ఆ గురుగారి దగ్గర పెడుతున్నాను, నా సంస్కృతం చదువుకుంటాను అని వస్తే ఈ కనీసం ఈ గంట అయినా సరే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ వస్తున్నానండి. రిటైర్ అయిన తర్వాత బుద్ధిగా ఖాళీ లేదండి. అంటే రిటైర్ అయినప్పుడు ఏదో అనుకుంటాము, అసలు మనకు ఖాళీ ఉండదు. అప్పుడు ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే వెనక్కి బాల్య దశ నుంచి అప్పటి వరకు ఉండే సంస్కారాలు కొన్ని 100 సంస్కారాలు ఉన్నాయి. వీటన్నింటినీ ప్రోధి చేసుకోవడంలోనే వృద్ధాప్యం అంతా కూడా గట్టిపోతుంది. అందువల్ల నాయన బాలాహ వయం అనుకుంటాడు, బాలోహం తావదిచ్ఛాత యతిష్యే శ్రేయసే యువ, నేను బాలుణ్ణి, కాస్త యువకత్వం వచ్చిన తర్వాత ప్రయత్నం చేస్తాను అనుకుంటాట. అప్పుడు యువకుడు అయిన తర్వాత యువాహం వార్ధకే ప్రాప్తే కరిష్యామి ఆత్మనోహితం, నేను యువకుడిని, నాకు చాలా ప్రియాత్మేడిగా ఉంది నా మనస్సంతా కూడా, కాస్త ముసలితనం వచ్చిన తర్వాత ఆ పని చేస్తాను, నెమ్మదిగా ఈ ఊళ్ళోకి వెళ్ళి కాసేపు కూర్చొని చేస్తానంటాడు. ముసలితనం వచ్చిన తర్వాత వృద్ధోహం,
ఏమిటంటే చిన్నప్పుడు అయితే బాగుండేది, కాస్త ఓపిక ఉండేది. ఇప్పుడు ఆలోచించడానికి ఓపిక లేదు, ఏమీ లేదు. మనసు కాసేపు ఇలా పెట్టుకుందామంటే చాలా ఇదిగా ఉందండి, నా వల్ల కాదంటట. వృద్ధోహం మమ కర్మాణి సమస్తానిన గోచరే. ఏది గుర్తుకు రావడంలా, ఏం చేద్దామన్నా కానీ మరిచిపోతున్నాను, ఏం చేయాలన్నా శక్తి లేదు. అందువల్ల కిం కరిష్యామి మందాత్మ సమర్థేన నయత్కృతం. ఓపిక ఉన్నప్పుడు చేయలేకపోయాను, ఇప్పుడు మాత్రం ఏం చేయగలను, ఈ బతుకింతేనండి. చాలామంది చూడండి మీరు అంటుంటారు, ఏదో రండి ఈ బతుకింతే, ఇంకా ఈ జన్మకింతే అంటారు. పై జన్మ ఏదో వస్తే వీళ్ళు ఉద్ధరించినట్టు. ఇప్పుడు ఈ జన్మలో లేదు, పై జన్మలో ఏమో ధరిస్తారు, ఈ జన్మకి ఇచ్చానండి అంటారు. ఇది మన స్థితి. ఇదే హార్డ్ రియాలిటీ అనమాట. అంటే బాలుడుగా ఉన్నా, మధ్యస్థులుగా ఉన్నా, యవ్వనంలో ఉన్నా, వృద్ధాప్యంలో వెళ్ళినప్పటికీ కూడా ఏదో యావకేషన్లో ఉంటుంది, ఏదో ఒక మనస్సు, ఒక చాంచల్యమే తప్ప మనకు స్థైర్యం కలగదు నాయన. అందువల్ల మనమందరము కలిసి మనం పిల్లలం కనుక నేను మీకు చెబుతున్నాను, మీరు వినండి, నేను నిజం చెబుతున్నాను. చక్కగా మనం ఉజ్జీవించేందుకు ప్రయత్నం చేద్దాం. ఇవాళ ఇంకొక నిర్ణయం తీసుకుని మనం అంతా కూడా ఈ అశాశ్వతమైనటువంటి ఈ విషయంలో తగులుకోకుండా ఒక శాశ్వతమైన స్థితిని పొందడానికి ప్రయత్నం చేద్దాము. మీరంతా సిద్ధమేనా అన్నారు. అంటే వాళ్ళకి ఏం తెలుసు బాబు, మేము సిద్ధమే అన్నారు. వాళ్ళ చేతులెత్తి మేమంతా సిద్ధమే అంటే వాళ్ళకి నెమ్మదిగా ప్రతిబోధన చేస్తున్నారు. శ్రేయస బాల్యే క్రీడనక తస్మాత్ బాల్యే వివేకాత్మ యతేత శ్రేయతే సదా. మొక్కయ్యి వంగనది మురానై వంగున. మొక్కగా ఉన్నప్పుడు దాన్ని ఏం చేస్తే ఇలా పక్కగా ఉంచితే అది వంగుతుంది, అంతేగాని తయారు చెట్టు అయిన తర్వాత వంగితే విరుగుతుంది, అది వంగదది. అప్పుడు విరగటమే తప్ప మరో మార్గమే లేదన్నమాట. అందువల్ల తస్మాత్ బాల్యే వివేకాత్మ యతేత శ్రేయసే సదా. చిన్నప్పటి నుంచే చక్కటి శ్రేయస్సును మంచిని సాధించుకోవడం కోసం. అయితే 24 గంటలు మనం దానికి చేయొచ్చు. ఒక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు, ఒక అరగంట, ఒక గంట, 24 గంటలలో 1 గంట పిల్లలకు కనుక. అందుకే మా స్వామివారు ప్రజ్ఞ క్లాసెస్ అన్ని చోట ప్రచారం చేస్తున్నారు. మన పురాణాల్లో ఉన్నది, మనకు రామాయణంలో ఉన్నది, మహాభారతంలో ఉంది, ఉపనిషత్తులో ఉండేది చిన్న చిన్న కథలు. వాళ్ళు ఏ విధంగా వాళ్ళు తమ సంస్కారాన్ని మోల్డ్ చేసుకున్నారు అనేది కనుక వాళ్ళ కొద్ది కొద్దిగా అందిస్తే వాళ్ళ చదువులు మానక్కర్లేదు, వాళ్ళ ట్యూషన్స్ మానక్కర్లా, వాళ్ళ తాలూకు ఆటలు అంతకంటే మానక్కర్లేదు, ఆడుకోవచ్చును. కానీ ఏదో ఒక టైం మిగతా టైం టేబుల్లో దీన్ని అకామిడేట్ చేసి వాళ్ళలో ఒక మంచి సంస్కారం, కాస్త గుడికి వెళ్ళటం, లేదా ఎక్కడ పెద్దలు ఎవరైనా మాట్లాడితే వాటిని వినటం, లేదా ఒక క్యాసెట్ తెచ్చుకుని చక్కగా వినటం, ఇటువంటివి కనుక వాళ్ళకి అలవాటు చేసినట్టయితే వాళ్ళకి అలవాటులో ఉన్నటువంటి విషయం వాళ్ళు ఎప్పుడు కూడా మాననే. మనం చూడటం లేదండి, చిన్నపిల్లలు ఎంతమంది లేరండి, చిన్నపిల్లలు ఎంతమంది లేరు. మా పిల్లల్లో ఒక చిన్న కుర్రాడు వాడు అడిగి ఒక రోజు నా దగ్గరికి వచ్చాడు. నాకు చాలా ఆశ్చర్యం, మనం చెప్పిన ఉపన్యాసానికి ప్రయోజనం ఉందో నాకు అనిపించింది. వాడు అన్నాడు, గురుగారు రోజు మీరు 2 శ్లోకాలు చదువుతున్నారు కదండి, ఆ 2 శ్లోకాలు నాకు కావాలండి అని అడిగాడు. ఇది చాలండి. ఎవడే కుర్రవాడు, పెద్దవాడు కాదు, వాడు చిన్న పిల్లవాడు. వాడు వచ్చి నా దగ్గరికి వచ్చి రోజు 2 శ్లోకాలు కొద్దిగా 5 శ్లోకాలు చదువుతున్నాం, శ్రీరంగపతిని చదువుతున్నాం, ఆ 2 శ్లోకాలు నాకు కావాలండి గురుగారిని అడిగాడు. ఒరే నాయన, నేను చెప్పే ఉపన్యాసానికి సార్థకత చాలు. ఒక్కడిలో ఆ 2 శ్లోకాలు తెలుసుకోవాలనేటువంటి భావన మనసులో కలిగింది కనుక ఉంటారు. పిల్లలలో అంతా అందరూ ఆడుకోవడమే 24 గంటలు అనుకోకండి. వాళ్ళకి కొందరు చూసారు ల్యాప్టాప్ మీద కూర్చుంటారు. వాడు స్కూల్ నుంచి వచ్చి అది తీసి అవతల పారేసి ఎలా కూర్చోవడం 24 గంటలు. అంటే ఒక కాన్సన్ట్రేషన్ అనే లక్షణం వాడికి ఉంది. ఆ ఉన్నదాన్ని క్షాళన ఇచ్చేయండి, ట్యూనింగ్ చేసి కొంచెం వాడికి ఒక కాసేపు వాడికి ఉండేట్టుగా చేయాలి. అలా చేయాలంటే ముందు మనకు ఉంటే కదా వాడికి చేయడానికి. పిల్లలకి చేయాలంటే ముందు తల్లిదండ్రులలో ఆ రకమైనటువంటి సంస్కారాలు ఉండాలి. అలా ఉన్నప్పుడు పిల్లలకు అందించగలుగుతారు, లేకపోతే అందించలేదు. వీడు చెబుతున్నాడు అనమాట. అందువల్ల అసార నాయన, అందువల్ల ఏతే తదేతద్వో మయా ఆఖ్యాతం యది జానీతనామృతం తదస్మత్ప్రీతయే విష్ణు స్మర్యతాం బంధముక్తిద. మీకు శాశ్వతమైనటువంటి సుఖాన్ని కలిగించేటువంటి భగవంతుడు అనేటువంటి ఒక వస్తువు ఉందయ్యా. ఆ వస్తువు ఒక్కసారి అది కనిపించదు, అది కేవలం నామము చేత మాత్రమే అది గోచరిస్తుంది. రూపం మనకు గోచరించదు. విష్ణువు ఎలా ఉంటాడంటే మనకేం తెలుస్తుంది? ఆ విష్ణు అనే నామ, హరి అనేటువంటి నామం ఏదైతే ఉందో ఆ నామం కనుక ప్రీతి కలిగినట్టయితే నామంలోనే రూపం అంతర్భవించి ఉంటుంది కనుక అది తాను భగవంతుడు ఉన్నట్టే లెక్క. ఒకసారి హరి అని అంటే అన్నప్పుడు ఆ హరి అనేటువంటి వాడు ఆ నామంలో తాను చేరి ఉంటాడు కనుక ఆయన హృదయంలో కనుక ప్రవేశించినట్టయితే మనకు దుఃఖజనకములైన వస్తువులన్నీ సుఖజనకములైన. ఇప్పుడు చెప్పారు మన స్వామివారి ఉపన్యాసం అదే సార్.
ఏ వస్తువు అయితే ఇది నా కొరకు అని అనుకుంటావో అది దుఃఖాన్ని కలిగించక తప్పదు. కానీ అది భగవంతుని కొరకు అని అనుకుని భగవంతుడనే ఒక వస్తువుని కనుక అందులో చేర్చినట్టయితే ప్రతి వస్తువు కూడా అది ప్రసాదం అవుతుంది. మన ఇంట్లో వండుకుంటే అన్నము, అదే దేవుడికి చూపిస్తే ప్రసాదము. అన్నం ఇంత తిన్నా కానీ తింటే తక్కువ తింటేనేమో ఆకలి తీరదు, ఎక్కువ తింటే రోగం వస్తుంది. కానీ ప్రసాదం ఇంత తింటే చాలు, దానివల్ల మనకు చాలా చక్కటి సంస్కారం కలుగుతుంది. ప్రసాద బుద్ధి అంటుంటారు సరే, అన్నమందు ప్రసాద బుద్ధి. అలాగే ఈ లౌకికమైనటువంటి ప్రపంచంలో ఉండే వస్తువులతో పరమాత్మ యొక్క, అదే రామానుజుల యొక్క సిద్ధాంతం, ఇదంతా కూడా పరమాత్మ యొక్క శరీరం. ఈ ఇక్కడుండే ఏ వస్తువు కూడా నీది అనుకుంటే అది నీకు సుఖదుఖజనకం అవుతుంది. అది పరమాత్మది అనుకున్నప్పుడు అది సుఖజనకమే తప్ప దుఃఖజనకం కానే కాదు. వినటం పరమాత్మ కోసం, ఆయన ప్రీతి కోసం మేము వింటున్నాం అనుకున్నప్పుడు ఈ వినటం అనేది అరగంట సేపు మనకు దుఃఖాన్ని కలిగిస్తుంది. చెప్పడం పరమాత్మ ప్రీతి కోసమని చెప్పేవాళ్ళు అనుకున్నప్పుడు ఆ చెప్పడం అనేది వాళ్ళకి ఆనందాన్ని కలగజేస్తుంది తప్ప దుఃఖాన్ని ఎంత మాత్రము కలగజేయని కలగజేయదు. అందువల్ల ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువుని పరమాత్మతోటి ఆసంజనం చేయండి. చేస్తే ఏ విషయము నీకు దుఃఖాన్ని కలగజేసిందో అదే విషయము నీకు సుఖమును కలగజేస్తుంది నాయన. ఇది ప్రాక్టికల్గా మనం చూడవలసింది. ఎన్ని యోగాలు చెప్పినా ఆ యోగాల్లో సారం ఇదే అన్నమాట. అది ప్రహ్లాదుడు ఆ పిల్లలందరికీ కూడా చక్కగా ప్రతిబోధనం చేస్తున్నాడు. సరే, రేపటితోటి ఈయన చేసేటువంటి ప్రతిబోధనం అయిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటి మనం మళ్ళీ ముందు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.